హాయ్ ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఎస్ బేకింగ్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎగ్లెస్ చాక్లెట్ కేక్ ఎలా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియో మాత్రం ఎక్కడ మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ నేను 40 grams ఆఫ్ డార్క్ చాక్లెట్ని తీసుకుంటున్నాను అండ్ 20 grams ఆఫ్ బటర్ని, అన్సాల్టెడ్ బటర్ తీసుకోండి. మెల్ట్ చేసుకోండి డబుల్ బాయిలింగ్ మెథడ్లోనే మెల్ట్ చేసుకోవాలి. మనం డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేస్తే చాక్లెట్ అనేది ఖరాబ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంకో బౌల్లో 1/4 కప్ ఆఫ్ కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేస్తున్నాను. కండెన్స్డ్ మిల్క్ మీకు బయట స్టోర్లో కూడా దొరుకుతుంది. అండ్ హాఫ్ కప్ ఆఫ్ మిల్క్ని యాడ్ చేసుకోండి. మిల్క్ అనేది నార్మల్ టెంపరేచర్లో ఉండాలి. మిల్క్ని కూడా మిక్స్ చేసుకున్న తర్వాత నేను హాఫ్ కప్ ఆఫ్ షుగర్ అనేది పౌడర్ షుగర్ని యాడ్ చేస్తున్నాను. షుగర్ ప్లేస్లో మీరు బ్రౌన్ షుగర్ కూడా యాడ్ చేసుకోండి. షుగర్ మొత్తం మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసేసుకోండి. నేను షుగర్ మొత్తం మిక్స్ అయ్యాక నేను ఇంకో బౌల్ తీసుకొని డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ జల్లించుకుంటున్నాను. 1 కప్ ఆఫ్ మైదా అండ్ 1/4 teaspoon ఆఫ్ బేకింగ్ సోడా అండ్ 1 teaspoon ఆఫ్ బేకింగ్ పౌడర్ అండ్ నెక్స్ట్ 1 tablespoon ఆఫ్ కోకో పౌడర్ని వేసుకొని అండ్ మీకు ఒకవేళ ఇది కోకో పౌడర్ అనేది ఎక్కువ కావాలనుకుంటే 2 tablespoons వేసుకోండి. నేను ఇక్కడ 1 tablespoon తీసుకుంటున్నాను. మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా ప్రాపర్గా మిక్స్ చేసేసుకోవాలి జల్లించుకొని. ఇప్పుడు మనం మంచిగా మిక్స్ చేసుకున్నాక షుగర్ మొత్తం మెల్ట్ అయ్యాక ఇవి కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి. ఒకటేసారి మనం పిండిని మొత్తం వేసుకొని మిక్స్ చేస్తే సరిగ్గా మిక్స్ కాదు బ్యాటర్ అనేది. సో స్లోగా మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం యాడ్ చేసుకుంటేనే మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకునేది ఒక సైడ్ ఈవెన్గానే మిక్స్ చేసుకోవాలి. మనకి ఇష్టం వచ్చినట్టు మిక్స్ చేయొద్దు. ఒక సైడ్ ఈవెన్గా మిక్స్ చేశాక ఎక్కువ వేసుకొని మిక్స్ చేస్తే మనకి బబుల్స్ అనేది వస్తుంది. స్లోగా మిక్స్ చేస్తే బబుల్స్ అనేది రావు. సో బబుల్స్ ఏం రాకుండా మంచిగా ప్రాపర్గా మిక్స్ చేసేసుకోండి వన్ సైడ్ ఈవెన్గా. నెక్స్ట్ మనం ఫస్ట్ రెడీ చేసుకున్న మెల్ట్ చేసుకున్న డార్క్ చాక్లెట్ ఉంది కదా, అది నేను వేసుకొని మళ్ళీ మిక్స్ చేస్తున్నాను. మీకు ఒకవేళ చాక్లెట్ వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. నేను చాక్లెట్ అనేది కొంచెం ఫ్లేవర్ కోసం వేసుకుంటున్నాను. సో దీన్ని కూడా మంచిగా ప్రాపర్గా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత నేను బ్యాటర్ అనేది కొంచెం థిక్గా అయింది కాబట్టి అందులో 1 tablespoon ఆఫ్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. సో మీరు ఆయిల్ ప్లేస్లో మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. 1 tablespoon ఆయిల్ని తీసుకోండి. ఒకవేళ మీకు ఎక్కువ థిక్నెస్ అనిపిస్తే ఇంకో టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ 1 teaspoon ఆఫ్ చాక్లెట్ ఎసెన్స్ని యాడ్ చేస్తున్నాను. చాక్లెట్ కట్ చేసుకొని కూడా వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకొని మనకి బ్యాటర్ అనేది ఇలా రావాలి. దీన్ని సైడ్కి పెట్టేసుకొని కేక్ టిన్ రెడీ చేసుకోండి. కేక్ టిన్ని ఆయిల్తో గ్రీస్ చేసుకోండి. బటర్ పేపర్ వేసుకోండి. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే మైదాతో డస్టింగ్ చేసుకొని బ్యాటర్ అనేది వేసేసుకోవాలి. మనము బ్యాటర్ని ఇలా వచ్చాక బ్యాటర్ని కేక్ టిన్లో వేసేసుకొని నేను 10 minutes ఫస్ట్ మనం ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసే ముందే మనము స్టవ్ మీద 10 minutes మీడియం ఫ్లేమ్లో కుక్కర్నన్నా ప్యాన్నన్నా పెట్టుకోవాలి. 10 minutes ప్రీ హీటింగ్ అనేది పెట్టుకున్నాకనే మనం ఈ కేక్ మౌల్డ్ని పెట్టుకోవాలి. ఫస్ట్ మనం 10 minutes ఆల్రెడీ ప్రీ హీటింగ్ సెట్ చేసుకున్నాం కాబట్టి కేక్ మౌల్డ్ని ఇందులో పెట్టుకొని బేకింగ్ టైం వచ్చేసి 30 to 40 minutes వరకు బేక్ చేయాలి. ఓవెన్లో అయితే 180 degrees పెట్టేసుకొని బేకింగ్ మోడ్లో అది కూడా ఒక 30 to 35 minutes అలా బేక్ చేసేయండి. 40 minutes తర్వాత కేక్ కొంచెం కూల్ అయ్యాక మనం డిమాల్ చేసుకుందాం. డిమాల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను కేక్ ఎలా అయిందో చూపిస్తున్నాను. నాకు కేక్ అనేది చాలా ప్లఫీగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ఇంట్లో ఇంగ్రీడియంట్స్తో చాక్లెట్ కేక్ని రెడీ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.